తిండి చూస్తే వచ్చిన పెద్ద మనుషులంతా మన గురించి ఏమనుకుంటారు? ఏ రాకా, నీకే సీటు, కూర్చో. ముందు లేవండి. అక్క ఇంకా భోజనం చేయలేదక్క. ముందు నువ్వు లేవే. ఏంటి హేమ, బంతిలో కూర్చున్న తర్వాత సడన్ గా లేవమంటున్నావు? చెప్తాను, ముందు రండి. లేవే. అక్క ఈ స్వీట్ అయినా తీసుకోనా? చెయ్యి విరిచేస్తాను. రామ వెళ్దాం. అమ్మా అక్క, మేమేవి తిండికి గతి లేక ఇక్కడికి రాలేదండి. శుభ్రాకిచ్చినప్పుడు కుటుంబం మొత్తం రండని వీళ్ళు 1కి 10 సార్లు గట్టిగా పిలిచినందువల్లే మేమందరం వచ్చాం. హేమా, తనేం తప్పుగా మాట్లాడలేదమ్మా. ఆవిడేమన్నదంటే, ఈ రోజు మా పరిస్థితి బాగా లేకపోవచ్చా, కానీ ఒకప్పుడు మేము బ్రహ్మాండంగా ఉన్నవాళ్ళమే. ఇంతకంటే బ్రహ్మాండంగా రోజు 100 మందికి భోజనం మా ఇంట్లో పెట్టేవాళ్ళు. అది ఈవిడికి తెలియకపోవచ్చు. మీరు కూడా మర్చిపోయారా? మీరు పెట్టిన భోజనం ఎంత రేటు అంతకన్నా ఎక్కువే ఉంటుంది మేమిచ్చిన గిఫ్ట్. అందుకు మేము రావడం వల్ల మీకేం నష్టం లేదు. చాలా. అమ్మా హేమా, తనేదో తెలియకుండా మాట్లాడింది. నువ్వేం తప్పుగా అనుకోకు. మీరందరూ వెళ్ళి కూర్చోండి, నేను మీకు వడ్డిస్తానమ్మా. వద్దండి, మా దగ్గర నుంచి ఆస్తి, డబ్బు, కారు, బంగ్లాలు పోయిండొచ్చు, కానీ పరువు, రోషం అనేవి ఇంకా అలాగే ఉన్నాయి. మమ్మల్ని పట్టుకుని ఇటువంటి మాట అన్నారే. నా కూతురు వద్దని చెప్పినా నేనే బలవంతంగా వీళ్ళని తీసుకొచ్చాను. అందుకు కారణం వేరు. అది అర్థం చేసుకోకుండా ఇలా తిండి కోసం వచ్చామన్నారు. నా కడుపున పుట్టిన 4 ఆడపిల్లలకి పెళ్ళీడు వచ్చేసింది. ఎవరు వెతుక్కుంటూ వచ్చి పిల్లనడిగే పరిస్థితిలో ఇప్పుడు మేము లేవు. ఇటువంటి విశేషాలకు వచ్చినప్పుడు 4 బంధువులు చూసి పిల్ల నచ్చితే వీళ్లలో ఎవరికైనా సంబంధాలు కుదరకపోతాయా అనే ఆశతోనే ఇక్కడికి నేను వీళ్ళని తీసుకొచ్చాను. అది తెలుసుకోకుండా మమ్మల్ని ఈ విధంగా అవమానించారే. పెళ్ళింట్లో నుంచొని ఎందుకు కంటతడి పెడతావు? చూడండి, దయచేసి మమ్మల్ని తప్పుగా అనుకోకండి. ఈవిడిలా మాట్లాడడానికి కారణం మా పరిస్థితే. అందుచేది తప్పేనండి. ఏదో అవమానం జరగగానే తట్టుకోలేక ఆవేశపడి మాట్లాడాను. తప్పైతే క్షమించండి. ఫంక్షన్ బాగా జరగాలమ్మా. హేమా, అమ్మా వెళ్దామ్మా. రా మీనాక్షి, వెళ్ళకండి. మీనాక్షి, ఆగండి.